ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన కీర్తన 65వ కీర్తన ధ్యానించుకుందాం. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించితే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించితే. కొన్నిసార్లు మన జీవితంలో మన చూడండి, పరిస్థితులు అర్థం కాని సమయంలో మనము ప్రార్థన రాదు, దేవుణ్ణి స్తుతించడం రాదు, మౌనం అయిపోతాం, మౌన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ మౌనమైన స్థితిలో కూడా నిజంగా మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అది దేవునికి స్తుతి చెల్లించటే. మౌనంగా దేవుడి సన్నిధిలో కూర్చోవడం కూడా దేవునికి స్తుతి చెల్లించడంతో సమానం. దేవా, సియోనులో మౌనంగా నుండుట, మన పరిస్థితులు బాలేనప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని సమయంలో మనము మౌనం అయిపోవడం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు అర్థం కాని సమయంలో మౌనంగా ఉండాల. మన శక్తిలో లేనప్పుడు మనం మౌనంగా ఉండాల. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారో వారి ఎదుట చూడండి, వారి ఎదుట సముద్రం ఉన్నది, వెనక చూస్తుంటే ఫరో సైన్యం ఉన్నది. వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితులు అక్కడ. కానీ అక్కడ ఊరికనే నిల్చొని దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూడమంటాడు. మీరు మౌనంగా ఉండండి, ఊరికనే నిలబడి దేవుడు కార్యాలు చూడండి, దేవుడు ఇప్పుడు అద్భుతం చేయబోతున్నాడు అంట. అలాగా అసలు నిజంగా వాళ్ళు ఊహించకపోయి ఉండొచ్చు సముద్రాన్ని దాటి వాళ్ళు వెళ్ళిపోతారని. ఈరోజు మనం కూడా నువ్వు సియోనులో మౌనంగా ఉండటానికి మౌనంగా ఉండడం మనం నేర్చుకోవాలండి, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు నీతో మాట్లాడకపోతే, నీకు అర్థం కాకపోతే, దేవుడి నుంచి నీ దగ్గరికి ఇంకా జవాబు రాని పరిస్థితులు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు మౌనంగా దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టుకునే వారుగా మనం ఉండాలి. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. 66వ కీర్తనలో కూడా అక్కడ కీర్తనకారుడు అంటాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. మనకు శ్రమ వచ్చినప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే శ్రమ వచ్చిన వెంటనే మొక్కుకొని, దేవా మరి నేను నీ కొరకు ఈ కార్యం చేస్తానయ్యా, ఈ శ్రమ పోతే నేను ఇది చేస్తాను దేవా, ఇది చేస్తాను అని ప్రతిరోజు నీ సన్నిధిలో ఈ సమయంలో కనిపిస్తాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, లేకపోతే నా ఆస్తిలో భాగం ఇస్తాను, లేకపోతే ఇంకేదో ఎన్నో రకాలుగా మొక్కుకుంటారు. నేను సాక్ష్యం చెప్తాను. అలాగా ఈరోజు మనము శ్రమ కలిగినప్పుడు మన నోరు మన పెదవులు పలికిన మొక్కుబడులను దేవునికి మనము త్వరగా చెల్లించేవారుగా మనం ఉండాలి. ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడ ఉంటది, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహము శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. ఈరోజు మనం ఏం మొక్కుకున్నామో దేవునికి అది మనం త్వరగా చెల్లించేవారిగా, ఆ మొక్కుకున్న దాంట్లో మనం నిలబడేవారిగా ఈరోజు నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఒకసారి మరి నేను ఇది 7 సంవత్సరాల క్రితం ఇట్లనే ప్రేయర్ లైన్ లో ఒక సాక్ష్యం విన్నాను. మా పాప చాలా సిక్ అవుతా ఉండేది, ఆస్మా ఉండేది. సిక్ అవుతా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ఇట్లనే ఇంకొక ప్రేయర్ లైన్ లో నేను అటెండ్ అవుతా ఉండేదాన్ని. ఆ ప్రేయర్ లైన్ లో మరి ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళ పిల్లలు చాలా అలర్జీతో బాధపడుతూ
మరి ర్యాష్ వచ్చేసి పిల్లలకి బాడీ అంతా కూడా ర్యాష్ వచ్చి అదంతా కూడా డ్రై అయిపోయి ఎగ్జిమా లాగా మరి పగిలిపోయి రక్తం వచ్చి భయంకరంగా ఉండేదంట చిన్న బాబు. అయితే అలాంటి సమయంలో మరి సిస్టర్ మొక్కుకున్నారంట, ఏంటంటే ప్రతి మంగళవారం నేను ఉపవాసం ఉంటాను, నా పిల్లల విషయంలో నేను ఉపవాసం ఉంటాను, నా పిల్లల భవిష్యత్తు కొరకు నా జీవిత కాలం అంతా కూడా నేను మంగళవారము పిల్లల కొరకు ఉపవాసం ఉంటానని ఆమె తీర్మానం తీసుకొని నిజంగా ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా మరి గొప్ప దైవజనులను వాళ్ళ ఇంటికి పంపించడం, ప్రార్థన ద్వారా మరి తనకి పిల్లలకి స్వస్థత కలగడము, ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి రావడము. అంతేకాదు కానీ ఆ పిల్లలను దేవుడు ఏర్పరచుకొని మరి యవ్వన ప్రాయం నుంచే వాళ్ళు సేవ పరిచర్య అమెరికాలో చేయడము, వాళ్ళొక చర్చ్ రన్ చేయడం, అవంతా కూడా ఒక సాక్ష్యం. నేను విన్నప్పుడు అరే నేను కూడా నా పిల్లల విషయంలో వారంలో ఒక్కరోజు నేను ఖచ్చితంగా నేను ఉపవాసం ఉంటాను, నేను కూడా ఇదే రీతిలో ఉపవాసం ఉంటానని చెప్పి తీర్మానం తీసుకున్నా అలా చేస్తానే ఉన్నా. కానీ ఎప్పుడైతే మరి ఇండియా వచ్చిన తర్వాత చాలా పని బిజీ అయిపోయి ఇక దాని విషయం నేను చేయలేకపోతున్నా, మర్చిపోయా. అసలు దానికోసమే మర్చిపోయాను. మరలా నాకు సమస్యలు ఎదురవుతున్నాయి, నాకు అసలు ఏం తప్పు జరిగింది, ఏం చేశానన్న గ్రహింపు కూడా లేకుండా అయిపోయినప్పుడు మరి ఇట్లనే వాక్యం ద్వారా మెసేజెస్ లో నేను వింటున్నప్పుడు అరే నేను మొక్కుకున్నాను కదా, నేను ఎందుకు మరలా దాన్ని మర్చిపోయాను అని చెప్పి వెంటనే తీర్మానం తీసుకొని, దేవా నన్ను క్షమించయ్యా, మరి నన్ను క్షమించు, దీన్ని నేను ఖచ్చితంగా కొనసాగిస్తాను, నా శక్తి కాదు నా బలం కాదని చెప్పి తీర్మానం తీసుకొని దేవుడి సహాయంతో మరలా దాన్ని కొనసాగించడం స్టార్ట్ చేసినప్పుడు నిజంగా నేను నా కుటుంబంలో మరలా ఆ సమాధానాన్ని నేను చూస్తాను. అలాగే ఈరోజు మనము ఏ విషయంలో నువ్వు మొక్కుకున్నావో మరి నువ్వు నీ మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఆలస్యం చేయకుండా ఎప్పటికైనా మనం ఏం మొక్కుకున్నామో అది త్వరగా చెల్లిద్దాం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చెదరు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఆలకించే దేవుడు. కానీ ఎందుకు మన ప్రార్థన ఆలకింపబడట్లేదు? ఎందుకు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకి జవాబు ఇవ్వట్లేదు? యెషయా గ్రంథం 59లో రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపాలే, మన దోషాలే దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయంట. అందువల్లే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. అందుకే యేసు ప్రభు చూడండి లోకానికి వచ్చి ఆయన మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన శిలువపైన మరణించి ఆయన మరి చనిపోయి తిరిగి లేచి దాన్ని బట్టి మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ఈరోజు మనం ఏ పాపం చేసినానండి, ఏ తప్పు చేసినా గాని దేవుడి సన్నిధికి వెళ్ళి నిజంగా హృదయపూర్వకంగా చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే యేసు రక్తం ద్వారా ఆయన మన పాపాలను కడిగినప్పుడు నిజంగా మనకు మరలా తండ్రితో సమాధానం, మన ప్రార్థన ఆలకింపబడుతుంది. ఈరోజు మనమే ఆయన దగ్గరికి వెళ్ళట్లేదేమో, మన పాపాలను మనం ఒప్పుకోవట్లేదేమో. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మనము ఫస్ట్ మన తండ్రిలోకి వెళ్ళి మన పాపాలను మనము కడుక్కునేవారుగా, దేవా మమ్మల్ని పరిశీలించు, పరిశోధించయ్యా, నీకు ఆయస్కరంగా ఏవైతే నాకు తెలియజేయ. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన వచ్చి ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తున్నప్పుడు మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఇది నీ తప్పు అన్నప్పుడు మన హృదయాన్ని కఠినపరచుకోవద్దండి. నాలో ఏం తప్పు లేదు అనొద్దు. మనలో ఏ తప్పు లేదంటే మనం అబద్ధికులం. ఈరోజు నిజంగా
దేవా నువ్వు నా తప్పేంటో చూపించాయా అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. మన ప్రార్థన వినట్లేదు అంటే మనమే ఎక్కడో సరి చేసుకోవాలి. ఈరోజు ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు యుద్ధకు వచ్చెదరు, సర్వ శరీరులు ఆయన దగ్గరకు వస్తారు అని వాక్యం సెలవిస్తుంది. మనమేమో ఈ వ్యక్తి రాడు, ఈ మనిషి మారడు అని మనము ముద్రేస్తూ ఉంటాం కదా, మనం ముద్రలేస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వస్తారంటండి. ప్రతి మోకాలు యేసు నామమున వంగాల్సిందే, ప్రతి నాలుక ఆయన్ని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ముందు మనము దేవుడికి ఇష్టంగా మనం జీవించేవారిగా, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చితం చేయదు. నీ మీద మోపబడిన దోషాలు మరి చూడండి భరింపజాలను, భరించలేనన్ని నీ మీద దోషాలు నేరాలు మోపారేమో. ఈరోజు నువ్వు భరించలేని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. కానీ దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడండి. ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆయన నీ నీతిని మధ్యాహ్నం వలె, నీ నీతిని వెలుగు వలె మధ్యాహ్నం వలె ఆయన వెల్లడిపరుస్తాడు. ఒక దినం వస్తుంది ఖచ్చితంగా. మనం ఎవ్వరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్, నేను రైట్ చేశాను, నాలో ఏ తప్పు లేదు అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఆయన ప్రూవ్ చేస్తాడు. ఆయన ప్రూవ్ చేసినప్పుడు మొత్తం అందరూ చూస్తారండి. అందరికీ తెలిసేలాగా కార్యం జరుగుతుంది ఖచ్చితంగా. నీ మీద మోపబడిన, నీ మీద ఎన్నో నేరాలు మోపారేమో, కానీ ఈరోజు మనము బాధపడాల్సిన అవసరం లేదు. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చితం చేదువు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆయన ఆవరణంలో నివసించున్నట్లు ఏర్పరచుకొని చేర్చుకొని, దేవుడే ఏర్పరచుకొని చేర్చుకోవాలా. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో, జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయంలో 7వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారువై నా ఆవరణములను కాపాడువాడగదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఎత్తును. దేవుడే ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ, మనకిష్టమైన మార్గం కాదండి, దేవుడి యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ, ఆయన యేసు ప్రభు మరైనా ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఒక మార్గాన్ని చూపించెళ్ళారు. ఎలా జీవించాలి ఆయన మనకు ఒక మాదిరి చూపించెళ్ళారు. ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడలా, దేవుడు ఈరోజు నీకు ఏం అప్పగించాడో, ఏ పని అప్పగించాడో, ఎన్ని ఆత్మలను అప్పగించాడో, ఎవరిని అప్పగించాడో, మరి నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని ఎడలా దేవుడు అంటున్నాడు, నీవు నా మందిరం మీద అధికారిగా నా ఆవరణంలో కాపాడువాడవదు. ఇక్కడ నిలవబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిత్య సుఖం ఉన్నదండి. ఆయన సన్నిధిలో నిత్య సుఖము. ఒక్కరోజు కాదు, ఏదో ఒక్కరోజు మనం హ్యాపీగా ఉంటే సరిపోతుందా? ఒక్కరోజు కాదు. 16వ కీర్తనలో 11వ వచనంలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం ఈరోజు మనకు కావాలి. నిత్య సుఖములు మనకు కావాలి. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో నిలవబడే భాగ్యాన్ని దేవుడు ఇటువంటి వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఎవరికి? ఆయన మార్గంలో మనం నడుచుకున్న వారుగా. అందుకే నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో నీ మేలు చేత మేము తృప్తి పొందేదము. మాకు రక్షణకర్తవైన దేవా,
బోధిగంతల నివాసులందరికీ నీ దూర సముద్రం మీదనున్న వారికి నీ ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. మాకు రక్షణకర్తవైన దేవా, ఈరోజు మా రక్షణకు కర్తవు నీవే, రక్షణకు కర్తవు నీవే అని అంటున్నాడు. అంటే ఆయన జీవితంలో రక్షణ అంటే అన్నీ వస్తాయండి. అందులో అన్నీ వస్తాయి. నీ అభివృద్ధి వస్తుంది, నీ స్వస్థత వస్తుంది, నీ జీవితంలో నీ మేలు వస్తుంది, నీ సమస్యకు పరిష్కారం వస్తుంది, నీ అనారోగ్య పరిస్థితులు మొత్తం అన్నీ. ఆ కర్త ఎవరు అంటే దేవుడే. నీవే ప్రభువా, నా రక్షణకు కర్తవు నీవే అంటున్నాడు. అందుకే కీర్తన దావీదు 62వ కీర్తనలో కూడా ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడినట్టు. చూడండి, దావీదు జీవితంలో ఒకసారి సౌలు సొంత కూతుర్నిచ్చిన మామ చంపాలని ప్లాన్ చేస్తా ఉంటాడు, తరుముతా ఉంటాడు. ఇక అది అయిపోయింది అంటే చుట్టూ ఉన్న రాజులు, ఇక అది దాని తర్వాత కొంచెము నెమ్మది వచ్చిందని అంటే కొడుకు చంపాలనుకుంటాడు. అందుకే ఈరోజు నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది. నిజంగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనం దారి తప్పిపోతాం. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలా? దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మనం మౌనం అయిపోవాలా. ఫస్ట్ మనం పోరాడద్దు. అందుకే కీర్తనలో దావీదు అన్ని కీర్తనలు చదువుతూ ఉంటుంటే, దేవా నాతో వ్యాజ్యమాడవారితో నువ్వు వ్యాజ్యమాడయ్యా, నాతో పోరాడవారితో నువ్వు పోరాడు అని చెప్పి దేవుడికే వ్యాజ్యాన్ని అప్పగిస్తాడు. ఈరోజు నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్లనే నా రక్షణ కలుగునానికి. అర్థం కావట్లే, ఈ కొడుకు చూస్తే ఒక పక్క ఇట్లా, మామ చూస్తే ఒక పక్క ఇట్లా, ఆయన పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లే. కాబట్టి నేనైతే మౌనంగా ఉంటానయ్యా, ఎందుకంటే నీ వల్లనే నాకు రక్షణ కలుగుతుంది. రక్షణ నీ చేతిలో ఉన్నది. గుర్రాలను బట్టి, రథాలను బట్టి, దేన్ని బట్టి రక్షణ కలగదు. నీ వల్లనే నాకు రక్షణ. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా రక్షణకు కర్త. ఈరోజు ఈ కీర్తనకారుడు అలా అంటున్నాడు. మనం అనగలుగుతున్నామా ఈరోజు? నా రక్షణకు కర్త నీవే ప్రభువా అని మనం హృదయపూర్వకంగా అనగలుగుతున్నామా? లేదా నా రక్షణకు నా డబ్బే, నా తెలివే, లేకపోతే నా శక్తి, నా బలము, నా బంధువులు, నా ఆస్తి, నా సంపద, నా రక్షణకు కర్తవైన దేవా, బోధిగంతల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి నీ ఆశ్రయమైన వాడా. ఆయన మన ఒక్కరికే కాదండి, మొత్తం అందరికీ కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరు కూడా దేవుడు తోసివేయడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఎన్నడూ కూడా తోసివేయడండి. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. యెహోషువ గ్రంథంలో దేవుడి యొక్క కార్యాలు నిజంగా చాలా అద్భుతంగా, భీకరంగా, అసలు ఊహించిన రీతిలో దేవుడి యొక్క కార్యాలు ఉంటాయండి. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో, ఇక్కడ 6వ అధ్యాయంలో అక్కడ అంతా చూస్తున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 6వ అధ్యాయంలో మొదటి వచనం చూడు. ఆ కాలంన ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారమును గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చూసారా, అంత బలమైన వారిని, శూరులు అనుకునే వాళ్ళని కూడా యెహోషువ నేను నీ చేతికి అప్పగించబోతున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి
ఒక మారు దాని చుట్టూ తిరగమని వాళ్ళు అనుకుని ఉండొచ్చు, దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటాడో, ఇక మీరు యుద్ధానికి రెడీగా ఉండండి అని అంటే ఎంత పెద్ద యుద్ధం చేయాలో అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు అక్కడ అంటున్నాడు, మీరు ఎరుకో పట్టణం చుట్టూ తిరగండి, రోజు ఒకసారి చేయండి, అట్లా 6 రోజులు చేయండి, 7వ రోజు 7 సార్లు తిరగండి అని అంటే. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూర ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణము ప్రాకారము కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నిజంగా దేవుడి యొక్క కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆయన చేసే కార్యాలు, ఆయన భీకరమైన కార్యముల చేత మాకు ఉత్తరం ఇచ్చును. బలమునే నడకట్టుగా కట్టుకుని వాడు, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయన. మనమేమో దేవుడు ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని మనం ఎన్నెన్నో రకరకాలుగా అనుకుంటాం. కానీ ఆయన అనంత జ్ఞాని. ఆయన కార్యాలు అసలు నిజంగా ఆశ్చర్యపోయే రీతిలో ఉంటాయండి. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడే, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఒక పర్వతాన్ని ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కుతేనే అంత పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. ఒక హిమాలయ పర్వతాన్ని ఎక్కితే అసలు పేపర్లో వచ్చేసి ఎంతో గొప్పగా చెప్తా ఉంటారు. కానీ అటువంటి ఒక గొప్ప పర్వతాన్ని స్థిరపరిచింది ఎవరు? అక్కడ పెట్టింది దాన్ని ఎవరు? అసలు తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన యొక్క శక్తిని మనము చాలా తక్కువ అంచనా వేస్తాం. బలమునే నడకట్టుగా కట్టుకున్నాడు. బలము నాది అంటాడు దేవుడు. బలము నాది అంటాడు. ఆ పెద్ద పర్వతాలను స్థిరపరిచింది, అక్కడ పెట్టింది దేవుడు. ఆయన శక్తిమంతుడు. ఆయనే సముద్రములు ఘోషను, వాటి తరంగములు ఘోషను అణుచువాడు. ఒక సముద్రంలో పోతే ఆ అలలు ఎగసి వస్తుంటే వాటి తరంగాల ఘోషని అణచే శక్తి దేవుడికి ఉంది. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఒక సముద్రపు ఘోషలాగా నీ మీదకి వస్తుందో, ఒక తరంగం లాగా, ఒక సిచ్యువేషన్ గాని, ఒక ప్రాబ్లం గాని, ఒక తరంగం లాగా నీ మీదకు వస్తుంది. ఒక పెద్ద వేవ్స్ చూడండి గర్జిస్తూ వస్తున్నట్లుగా ఉంటాయి అవి. అలాంటి సమస్యలు నీ జీవితంలో వస్తున్నాయేమో, కానీ వాటిని అణుచువాడు దేవుడే. దాన్ని అణిచే శక్తి దేవుడికి ఉంది నీ జీవితంలో. జనముల అల్లరిని చల్లార్చువాడు ఆయనే. కాబట్టి ఈరోజు నువ్వు ప్రతిదీ ఆయన చేతిలో ఉందండి. ప్రతిదాన్ని కంట్రోల్ చేసే శక్తి, సృష్టిని యావత్తు శాసించగలిగిన శక్తి, ప్రతి పరిస్థితిని నీ జీవితంలో మార్చగలిగే శక్తి, సముద్రముల ఘోష, తరంగముల ఘోషను, మనుషుల అల్లర్లను, జనముల అల్లర్లను అణిచివేసే శక్తి ఆయనకుంది, ఏ సమస్య అయినా కానీ. కాబట్టి ఈరోజు సియోనులో మౌనంగా ఉండట, నీకు దేవునికి స్తుతి చెల్లించుతే నువ్వు మౌనంగా ఉండు దేవుడి యొక్క కార్యాలను చూస్తా ఉండు. ఈ సూచక్రియలను చూసి దిగంత నివాసులు భయపడదురు. ఉదయ సాయంత్రంలో ఉత్పత్తులు నీవు సంతోషభరితంగా చేయుచున్నావు. నీ సూచక క్రియలను చూసి భూదిగంత నివాసులను భయపడదు. దేవుడు చేస్తున్న కార్యాలను, దేవుడు చేసిన ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఎప్పుడైతే ఐగుప్తులో దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అని ఎన్నో కార్యాలు చేసి దేవుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు బయట నడుచుకొని వస్తున్నప్పుడు, వారి కాలానికి బయలుదేరి వస్తున్నప్పుడు, వాళ్ళు వస్తున్నారంటేనే చుట్టూ ఉన్న రాజులందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళలో భయం పుట్టుకొచ్చింది. వాళ్ళలో భయం పుట్టుకొచ్చింది. సూచక్రియలను చూసి అవన్నీ కూడా చూసి దిగంత నివాసులు భయపడుతురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులు నీవు యెహోషువ గ్రంథంలోనే 10వ అధ్యాయంలో అక్కడ చూడండి, అక్కడ సూర్యుడిని నువ్వు ఆగిపో అంటే అక్కడ ఆగిపోయాడు. నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడిని ఆగిపోమంటే ఆయన లోయలో నువ్వు ఉండిపో అంటే ఆయన నిలిచిపోయాడు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు
సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. అసలు నిజంగా అక్కడ చూడండి 14వ వచనంలో 14వ వచనం ఉంటుంది, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసిన ఒక నరుని ప్రార్థన విని దేవుడు సూర్యచంద్రులను నిలిచిపోమంటే ఆపేశాడు. అంత గొప్ప దేవుడి రోజు మనం దేవుడుగా కలిగి ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దేవుడు సంఘాన్ని దర్శించండి. వాక్యం లేకపోతే హృదయము కఠినమైపోతుంది. వాక్యమే ఒక మనిషిని మార్చగలిగేది. వాక్యం ఒకటే. దేవుడు సంఘాన్ని దర్శించి దాన్ని తడుపుతున్నాడు. వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, దర్శనము ప్రత్యక్షతలు లేకపోతే ఎవరు కూడా మారలేరు. ఇప్పుడు మరియ జీవితంలోనే చూసుకుందాం. యోసేపు నిజంగా వదిలిపెడదాం అనుకున్నా కానీ ఒక్క కళ ద్వారా కళలో హెచ్చరింపబడి మరి మరియను వదిలిపెట్టలేదండి. ఈరోజు దేవుడు అట్లనే ఎన్నోసార్లు మరి పౌలు జీవితంలో కూడా సౌలు చూడండి, దేవుడు ఒక్క దర్శనం ఇచ్చాడు అంతే, కఠినమైన హృదయం మారిపోయింది. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్న దేవుడు సంఘాన్ని దర్శించి ఎన్నో ప్రత్యక్షతల ద్వారా, వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా ఆయన తడుపుతున్నాడు. దానికి మహదైశ్వర్యం కలగజేసి ఎవరైతే దానికి భయపడతారో, దానికి లోబడతారో, అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రియుడు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తానంటున్నాడు. మనమేమో కష్టపడి పని చేస్తేనే మనకు వస్తుంది అనుకుంటాం. కష్టపడి పని చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ మన కష్టంతో కాదండి. దేవుడు ఆశీర్వదించాల, దేవుడు నిన్ను బ్లెస్ చేయాల. దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీ భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేస్తున్నావు. దేవుని నది అంటే మనమే, దేవుడి యొక్క నది మనమే, నీళ్లతో నింపబడి ఉండాల. అందుకే సామెతల్లో ఉంటది, సామెతల్లో రాజు హృదయం దేవుని చేతిలో ఒక నీటి కాలువలు ఉంటదంటండి. మనం ఎప్పుడైతే ఆ నీళ్లతో నింపబడిన నదిలాగా ఉంటామో, ఆయన హృదయము ఎటు తిప్పితే అటు తిప్పేవారిగా, ఆయన చేతిలో ఉన్న నదిలాగా మనం చూడండి. ఇక్కడ ఎండిపోయిందంటే అటువైపు తిప్పేవారిగా, ఆ కాలువ అటు వెళ్ళేవారిగా, అట్లా దేవుడి చేతిలో మనము. ఈ భూమిని, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి దేవుడు ధాన్యాన్ని దయచేస్తున్నాడు, వాక్యాన్ని దయచేస్తున్నాడు, సమృద్ధిగా వాక్యాన్ని దయచేస్తున్నాడు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో దున్నుతున్నాడు. అసలు చూడండి, వ్యవసాయకుడు విత్తనం వేసే ముందు ఎంతగా దున్నుతాడు, మెత్తగా చేస్తాడు. అలాగే దేవుడు కూడా మనల్ని వాక్యం ద్వారా, దర్శనాలు, ప్రత్యక్షతల ద్వారా ఎంతగా దున్నుతున్నాడు. విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనులను చదువు చేస్తున్నాడు. వాన జల్లుల చేత దాన్ని పదును చేస్తున్నాడు. అది మొలకెత్తగా, ఇదన్నీ చేసిన తర్వాత దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏంటంటే అది మొలకెత్తుతుందా లేదా అంటే, విన్న వాక్య ప్రకారము, విన్న దర్శనానికి, మరి దేవుడు ఇచ్చిన దర్శనానికి, ప్రత్యక్షతకు మనం లోబడుతున్నామా లేదా? మొలకెత్తడం అంటే దేవుడి వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అని చూస్తాడు. ఇప్పుడు ఇంత వాక్యం వింటున్నామో ఆ వాక్య ప్రకారం ఈరోజు మనం నడుచుకుంటున్నామా లేదా? మనం ఎప్పుడైతే మన జీవితంలో మొలకెత్తుతామో, వాక్య ప్రకారం నడుచుకుంటేనే మనం ఆశీర్వదింపబడతాం. ఆశీర్వాదం కావాలంటే దేవుడిచ్చిన మాటను బట్టి మనం నడుచుకున్నప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. కానీ ఏదో వాక్యం వినటాన్ని బట్టి నీకు ఆశీర్వాదం రాదు, చదివితే నీకు ఆశీర్వాదం రాదు. ఆ విన్న వాక్యాన్ని బట్టి మనము నడుచుకున్నప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. రక్షణ ఉచితమే, కానీ నువ్వు ఆశీర్వదింపబడాలంటే
దేవుని వాక్య ప్రకారము మరి నువ్వు మొలకెత్తడం మొదలు పెట్టాలా. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచు. దేవుడు ఇంకొక సంవత్సరం ఇస్తున్నాడు, ఇంకొక సంవత్సరం ఇస్తున్నాడు. మనం చేసుకుంటున్నాం, యానివర్సరీలు చేసుకుంటున్నాం, హ్యాపీ బర్త్డేలు చేసుకుంటున్నాం, ఎన్నెన్నో చేసుకుంటున్నాం. కానీ దానివల్ల మనకేమన్నా దేవునికి ఏదన్నా ఉపయోగం ఉందా? లూకాసు వార్తలోనే 13వ అధ్యాయంలో ఆయన వారితో ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ 13వ అధ్యాయం 6వ వచనంలో, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. పండ్లు ఉన్నాయేమో, అంజూరపు చెట్టు నాటాడు కానీ పళ్ళు వెతకడానికి వస్తే దాంట్లో ఏమీ లేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చూసారా, ఇంకొక సంవత్సరం అయ్యా, ఈసారి మళ్ళా ఒకసారి నేను త్రవ్వుతాను, మళ్ళా ఎరువేస్తాను, ఇంకొక సంవత్సరం ఉండనివ్వు, ఇంకొక సంవత్సరం. అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. బతిలాడుకుంటున్నాడు యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వను కూర్చో. సంవత్సరం నీ దయా కిరీటం ధరింపజేస్తున్నది, ఆడలు సారం వెదజల్లుతున్న. ఈరోజు సారము వెదజల్లుతున్నామా ఈరోజు మనలోంచి? అందుకే మత్తయి రాసిన వార్తలో కూడా కొండ మీద చెప్పిన ప్రసంగంలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో, మీరు లోకంలోకి ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఉప్పులో సారం లేదనుకోండి, అది దేనికన్నా ఉపయోగం ఉంటుందా? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. నీ జాడలు సారం వెదజల్లుచున్నవండి, అడవి బీడులు సారం చిలకరించుతున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యలతో కప్పబడి ఉన్నవి. సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్టు వింటున్నాయి కాబట్టి నిజంగా అవన్నీ కూడా ఎంతో సారము వెదజల్లుతున్నాయి అవన్నీ కూడా. కానీ నువ్వు నేను ఈరోజు దేవుడు ఇంకొక సంవత్సరం ఇస్తున్నాడు. మనము మరి ఫలించేవారుగా మనం ఉంటున్నామా? అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానం చేయుచున్నవి. కానీ నువ్వు నేను మరి దేవుణ్ణి సంతోషం పెట్టేవారిగా, దేవునికి ఇష్టమైనట్లుగా ఫలాలు ఫలించేవారిగా మనం ఉంటున్నాం. ఈరోజు మన జీవితంలో మొలకెత్తుతున్నామా లేదా? దేవుడు ఒక నరుడి ప్రార్థన విని సూర్యచంద్రుల్ని ఆపేశాడు. ఈరోజు నీ ప్రార్థన, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఈరోజు మరి చెప్పబడిన వాక్య ప్రకారము సరి చేసుకుందాం. ఈరోజు మన ప్రార్థన ఆలకింపబడట్లేదంటే ఎక్కడో మన పాపాలే, మన దోషాలే. కాబట్టి దేవుడు సన్నిధికి వెళ్దాం. ఆయన అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడినట్లయితే దేవుడు ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో సరి చేసుకుందాం. ఇంకొక సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు. సంతోషంగా హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నాం. మొలకెత్తే జీవితం మన జీవితంలో ఉందా? మనమే ఈరోజు ప్రశ్నించుకుందాం. దేవాశీవంలో మౌనంగా ఉండటం నీకు స్తుతి చెల్లించే. పరిస్థితులు అర్థం కాని సమయంలో దేవుడి సన్నిధికి వెళ్ళి మౌనంగా ఉన్నట్లయితే ఆయనకు స్తుతి చెల్లించే. మౌనంగా ఉండాలి మనం. మరి ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయను కాక. ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. ఐజియా 58:14. ఐజియా 58:14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవా నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రము దేవా. తండ్రి నాయన నీవు యెహోవా యందు ఆనందించదు అని చెప్తున్నావు అయ్యా. మరి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మమ్మల్ని ఎక్కిస్తానంటున్నావు తండ్రి. మా తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని మా అనుభవంలో ఉంచుతానంటున్నావు అయ్యా. నీకు స్తోత్రం. మరి ఇదంతా మేము అనుభవించాలంటే మేమేం చేయాలి? ఎలా ఉంటే ఇది మా జీవితంలో జరుగుతుందో, మరి మేము ఎలా జీవించాలో దయచేసి బయలుపరచండి ఈ ధ్యానంలో. నాయనా నీకు స్తోత్రం. నువ్వే మాట్లాడండి. నా సొంత మాటలు ఏమీ కాదు, నీ చిత్తానుసారమైన మాటలే. నీ మాటలే ఇక్కడంతా వినపడినట్లుగా మా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం అండి 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఈరోజు మరి ఇక్కడ ఈ ప్రేయర్ లైన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడి మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం అంటే యాకోబు కుమారులకి ఇచ్చిన స్వాస్థ్యం అన్నమాట ఇది. ఎట్లా మనం యాకోబు కుమారుడైన యోసేపును మనం ధ్యానించుకున్నట్లయితే, మనం యోసేపు జీవితాన్ని చూసుకున్నట్లయితే అతను తండ్రి చాలా గారంగా పెంచాడు ఆయన్ని. పెంచిన తర్వాత తనకి అతను అన్నయ్యలకి వాళ్ళందరికంటే ఇతను చాలా బాగా చూశాడు తండ్రి. చాలా ప్రేమగా పార్షియాలిటీ చూపించాడు అసలు యాక్చువల్లీ. అయితే అప్పుడు ఈ అన్నయ్యలకి అందరికీ అతని మీద బాగా కోపం. ఇతన్ని మనకు తెలిసిన విధంగా ఇతన్ని గుంట్లో పడేశారు. ఆ తర్వాత ఐగుప్తీలకు మిడియనీలకు అమ్మేశారు. ఈ మిడియనీలు తీసుకువెళ్ళి ఐగుప్తులు అమ్మి అతను అక్కడ ఏమైపోయాడు? అక్కడ ఒక స్లేవ్ అయిపోయాడు అక్కడ అనమాట. ఓకే, బానిస అయిపోయాడు. ఆ రోజుల్లో అంట బానిసలకి జంతువులు చూసినట్టు చూసేవాళ్ళు అంట. ఈరోజు మన జంతువులు ఎట్లాగా బయట కట్టేస్తాము, వాటికి బట్టలు అవన్నీ వెయ్యం కదా. అలా ఆ రోజుల్లో ఎవరైతే వాళ్ళకి బానిసలుగా ఉంటారో వాళ్ళకి బట్టలు ఏమి వేయరంట. జంతువులు కట్టేసినట్టుగా ఒక గుంజ కట్టేస్తారంట. మళ్ళీ తెల్లారాళ్ళు వర్షం వచ్చినా మంచు పడినా అట్లా మంచులో తడుచుకుంటూ ఉంటారంట. తెల్లారే మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చినా జ్వరం వస్తే ఏమైనా వస్తే చనిపోతారు. అట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇప్పించరు, యానిమల్స్ లాగా అనమాట, జంతువుల్లాగా. మరి అలాంటి పరిస్థితుల్లో మనం యోసేపు జీవితాన్ని చూసుకున్నట్లయితే యెహోవా యోసేపు తో ఉండెను గనుక అతను అన్నిట్లో ఆశీర్వదించబడ్డాడంట అక్కడ. మరి ఇంత కష్టం, బానిస అయిపోయి పరదేశంలో ఉండి తండ్రికి దూరం అయిపోయి తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేక ఇంకా ఆ భాష అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. అంటే ఏం చేస్తే తోడుగా ఉండుంటాడండి మరి యోసేపు తోటి? ఆయన పరిస్థితిని బట్టి కాక ఆయన ఏం చేశాడు? దేవా, నువ్వు నన్ను ఈ పరిస్థితిలో పెట్టావంటే నాకైతే నువ్వు ఇచ్చిన కాలంలో మళ్ళీ మా అన్నయ్యలందరూ నాకు మొక్కుతారని చెప్పావు, మా అమ్మా నాన్న కూడా నాకు వచ్చి నమస్కారం చేస్తారని చెప్పావు. నా పరిస్థితి చూస్తే ఇంత దీనం అయిపోయింది. నువ్వు ఈ పరిస్థితిని తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నువ్వు నమ్మదగిన దేవుడివి, నువ్వు ఖచ్చితంగా ఆ జీవితంలో కార్యం చేస్తావు అని నమ్మి ఈ పరిస్థితిని తట్టుకునే శక్తి నాకు ఇవ్వు, ఈ భాష నాకు అర్థమయ్యేలాగా చెయ్యి, ఈ పరిస్థితికి నేను అలవడేలాగా చెయ్యి, నాకు ఇచ్చిన ప్రతి పనిలో నమ్మకంగా ఉండే మనసు నాకు దయచేయి అని ఆయన దేవుళ్ళలోనే ఎవ్వరు లేరు సంతోషపడటానికి. అయితే ఆ రోజు కనుక ఆయన ఏదైనా దేవా ఈ రోజు నాకు బాగా పని కష్టంగా ఉందంటే ఆ రోజు వచ్చి ఆ యజమాని నా ఇంకే పని చాలేరండి అన్నారు అనుకోండి. ఆయన ఏం చేశారు? అబ్బా నేను ఊరికే మనసులో అనుకున్నా, వెంటనే దేవుడు నాకు ఈ పని ఆపు చేసేసారు అని చెప్పేసి ప్రతి చిన్నదానిలోనూ దేవుడిలో ఆయన ఆనందించాడు. అలా సంతోషపడటం మూలాన తర్వాత అతను యజమాని అది గమనించాడంట. ఏంటి, యోసేపు ఏ పని చేసినా అన్నిట్లోనూ దానిలో ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి ఏం చేశాడు? తన ఇంటంతటి మీదకి అతనికి ఆధిపత్యం ఇచ్చాడు, అన్నిటినీ అతని కంట్రోల్లోకి ఇచ్చాడు. అయితే పాప అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇంత నమ్మకంగా పనిచేస్తుంటే ఆ యజమానురాలు కన్నా అతని మీద పడింది.
పడితే ఇతను అప్పటికి నేను తప్పు చేయకూడదని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ యజమానురాలు ఇతని మీద ఒక నింద వేసింది. నింద వేసిన తర్వాత మరి ఊరికే నిందేస్తూ ఊరుకుంటారా? మిగిలిన బానిసలతో అతను కొట్టించుంటారు, బాగా అందరి ముందు హీనంగా మాట్లాడుంటారు, తిట్టుంటారు. అవన్నీ చేసి మిగిలిన అందరూ కూడా అబ్బాయి ఎంత మంచివాడు అనుకుని ఎట్లాంటి పని చేశాడు అని చాలా చెడ్డగా అతని గురించి మాట్లాడుకుని ఉంటారు. తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇప్పుడు ఎలా అయింది, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది. ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. అయితే అక్కడ కూడా యెహోవా యోసేపుకు తోడుగా ఉండేను గనుక అతను చేసిన ప్రతిదీ కూడా బాగా అతను ఆశీర్వదించబడ్డాడంట. మరి అలా మరి జైల్లో ఉన్నప్పుడు కూడా అతనితో దేవుడున్నాడు అని ఆ జైలర్ గ్రహించి జైల్లో ఉన్న ఖైదీలందరి మీదకి అతనికి ఆధిపత్యం ఇచ్చాడు. వాళ్ళందరికీ ఈయన పరిచయం చేస్తా ఉన్నాడు. అయితే అప్పుడు ఆ రాజుగారు ఫరో దగ్గర ఉండాల్సినటువంటి ఆ ఆయనకి వైన్ అందించి ఆయనకి ఈయన కళ అర్థం చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన విడుదల పొందాడు. విడుదల పొంది వెంటనే వెళ్ళి ఫరోకి ఏమైనా చెప్పాడా ఆయన విడుదల చేద్దామని? లేదు కదా. ఎన్నేళ్ళు అయిందో, 5 ఏళ్ళు అయిందో, 10 ఏళ్ళు అయిందో, అతనికి ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వెంటనే మరి ఫరో కళ అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు వెంటనే యోసేపుని తీసుకెళ్లిపోయారు బయటికి. ఆయన గడ్డమంతా కట్ చేశారు, ఆయనకు మంచి బట్టలు వేశారు, స్నానం చేయించారు. మరి రాజుగారు ఎదురుగుండా వెళ్తున్నారంటే మళ్ళీ అన్ని హంగులు చేసేస్తారు కదా, అలా అన్ని చేసేసి మళ్ళీ అతన్ని రాజుగారి ముందు నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు రాజుగారికి ఈ కళ అర్థం చెప్పే ఫరోకి ఆ కళ అర్థం చెప్పినప్పుడు ఫరో ఏమన్నాడు, ఇంత తెలివితేటలు ఉన్నవాడు మనకి ఎక్కడ దొరుకుతాడు, నువ్వే ఇదంతా పర్యవేక్షణ చేయి. మరి 7 సంవత్సరాలు సమృద్ధి వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని అంతటినీ నువ్వు జాగ్రత్త చేసి మళ్ళీ 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు అది అందరికి అమ్మటం, ఇదంతటి మీద నీదే ఆజమాయిషి అని చెప్పేసి అతనికి ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. మరి ప్రైమ్ మినిస్టర్ గా చేస్తే ఈ ఫరో తర్వాత ఇంకా అధిపతి ఎవరంటే యోసేపే. మరి మరి ఇంతటి ఘనత, దేశం యొక్క ఉన్నత స్థలాలకు దేవుడు యోసేపుని ఎక్కించాడు కదండి. అయితే అతను ఎలాంటి పరిస్థితులు అయినా సరే, అతని జైల్లో వేసినా, అతను బానిస అయినా, అతనిని నిందించినా, ఏ కష్టం వచ్చినా సరే అతను దేవుడిలో ఆనందించడం మానలేదు. నువ్వు ఉన్నావు దేవా, నీకు స్తోత్రం అని, నాకు మంచి జరిగినా ఒకటే, మంచి జరగకపోయినా, నాకు కీడు జరిగినా మేలు జరిగినా నువ్వు నా దేవుడివే అనుకున్నాడు. నాకు మేలు జరిగితేనే నువ్వు దేవుడు అనలేదు, నాకు కీడు జరిగింది ఎందుకు ఇట్లా చేసావు, నేను నీ మీద ఎంత నమ్ముకున్నా అనలేదు. ఆయన దేవుడు యెహోవా యందు ఆయన ఆనందించాడు ప్రతి పరిస్థితిలోనూ. దేవుడు నాకున్నాడు చాలు, ఎక్కడున్నా దేవుడు ఉన్నాడని. అయితే దానికి బదులుగా దేవుడు ఏం చేశాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఆ దేశానికి అతను ఏమైపోయాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎవరింట్లో అయితే అతను బానిసగా పనిచేశాడో ఆ పొతీఫర్, ఇప్పుడు ఎవరు పొతీఫర్ అంటే సైన్యానికి అధిపతి కదా, ఆయన వచ్చి యోసేపు ముందు నిలబడి ఆయన యోసేపుకి అసలు అయితే యోసేపు యొక్క ఓనర్ ఆయన, యోసేపుని కొట్టిన ఆయన, మరి వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్న ఆయన వచ్చి ఇప్పుడు యోసేపుకి బాడీ గార్డ్ గా నిలబడాల్సి వస్తుంది. యోసేపు ముందు సెల్యూట్ కట్టాల్సి వస్తుంది యోసేపుకి. మరి ఎంత ఘనత ఇచ్చాడండి దేవుడు యోసేపుకి కదా. అలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను అని దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు. ఇంకా నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచేదను. యాకోబు యొక్క స్వాస్థ్యం ఏంటండి? ఓకే, యాకోబు యొక్క స్వాస్థ్యం మనకు తెలిసినట్టుగా యాకోబు ఉట్టి చేతులతో వాళ్ళ మామూలు ఇంటికి వెళ్ళాడు. ఏమీ లేదు, ఒక చేతికర్ర, మరొక జత బట్టలు ఉన్నాయేమో, కొంచెం నూనె ఉంది, నూనె గుడ్డి తీసుకుని వెళ్ళాడు. ఆయన వెళ్తే మరి దూర ప్రయాణం, ఏం కావాలో తెలియదు. అక్కడికి వెళ్ళాక మనకు తెలిసినట్టుగా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మధ్యలో దారి మధ్యలో ఆయనకి కలిచ్చాడు, నువ్వు వెళ్ళిన చాటు నేను నీకు ఉంటాను, నేను సేఫ్ గా తీసుకొస్తాను అని చెప్పాడు దేవుడు. చెప్తే ఈయనేమన్నాడు, దేవా నాకు నేను వెళ్ళే దగ్గర నాకు తిండి, నాకు బట్ట ఇచ్చి నన్ను నువ్వు గనక క్షేమంగా వాపస్ తీసుకొస్తే నువ్వు నాకు ఇచ్చిన అంతట్లో నేను 10వ వంతు ఇస్తాను అని చెప్పి ఈ యాకోబు మొక్కుకున్నాడు దేవుడికి. ఆయన అడిగింది ఏంటంటే తిండి, బట్ట, అంతే ఆయన అడిగింది. అయితే ఆయన మళ్ళీ వాళ్ళ మామూలు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ రేచల్ని చూసి బాగా ప్రేమించాడు. ప్రేమిస్తే ఆయన మామూలు మందల కాస్తా ఉన్నాడు. మరి నీకేం జీతం కావాలి అంటే నాకు రేచల్ని ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు ఈయన
యాకోబు. అయితే సరే చేస్తాను, 7 సంవత్సరాలు పెళ్లి చేయి, 7 సంవత్సరాల తర్వాత నీకు పెళ్లి చేస్తా అన్నాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత మనకు తెలిసిన విధంగా అతను లియానిచ్చి పెళ్లి చేశాడు. అదేంటి ఇట్లా మోసం చేసావు మావా అంటే, మా దేశంలో ఇది మా కట్టుబాటు, మేము పెద్ద అమ్మాయికి చేయకుండా రెండో అమ్మాయికి చెయ్యం, ఏముందిలే ఒక వారం రోజులు తనతో నువ్వు ఈ వివాహ కార్యక్రమాలన్నీ ముగించేస్తే తర్వాత రెండో కూతుర్ని ఇచ్చి చేస్తానని చెప్పేసి తర్వాత రేచల్ని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ రేచల్ కోసం మళ్ళీ 7 ఏళ్ళు చేయించుకున్నాడు. 14 ఏళ్ళు భార్య కోసం అతను 14 ఏళ్ళు ఊడిగం చేశాడు. ఆ తర్వాత సరే మరి మాకు జీతం ఏంటి మామ, మరి నాకు పిల్లలు పుడుతున్నారు కదా, నన్ను ఏం చేయమంటావు, ఏమి నాకు డబ్బులు లేకపోతే పిల్లలు ఏమైనా అడిగితే ఏం కొనివ్వను, భార్య ఏమైనా అడిగితే ఏం కొనివ్వను అని అంటే, సరే నా దగ్గర పనిచేసి నీకు పొడలు ఇస్తాను, లేకపోతే సార్లు ఇస్తాను అని చెప్పేసి ఎవరైనా ఎన్నంటారు, ఒక 100 గొర్రెలు ఇస్తాను, 5 గొర్రెలు ఇస్తాను, ఏదో ఒకటి చెప్పాలి కదా. అలా కాకుండా పొడలు ఇస్తాను, సార్లు ఇస్తాను అని చెప్పేసి అది ఛాన్స్ మీద వదిలేశాడు అనమాట. జీతం వస్తే వస్తుందో లేకపోతే లేదు. అలా చేసి మనకు తెలిసినట్టుగా లాబాను 10 సార్లు జీతంలో మోసం చేశాడంట. మోసం చేస్తే అతను మోసం చేస్తా ఉంటే దేవుడు ఏం చేశాడు, నీకు పొడలు ఇస్తానంటే దేవుడు ఏం చెప్పి అతనికి దర్శనం ఇచ్చి యాకోబుకి నువ్వేం చేస్తే పొడలే పడతాయి అని అది చేయటానికి ఇతనికి దర్శనం ఇచ్చాడు. యాకోబు అట్లా నీళ్ళల్లో ఆ చెట్ల మీద ఆ బేడంతా తీసి నీళ్ళలో పెట్టినప్పుడు వాటికన్నిటికీ పొడలు పుట్టినాయి. మంచి బలంగా ఉన్న మేకలు గొర్రెలకి అన్నిటికీ ఈ ఈ పొడలై పుట్టినాయి. అవన్నీ కూడా ఇతను సపరేట్ చేసుకుని ఇతను మందగా దూరంగా పెట్టేశాడు. అలా మామయ్య గారు ఏది ఇస్తానంటే అదే పుట్టేలా చేశాడు దేవుడు. మామయ్య అయితే మోసం చేద్దాం అనుకున్నాడు, దేవుడు అయితే ప్రతి మోసాన్ని తిప్పికొట్టి కొన్ని రోజుల కంట అతను ఆ దేశంలో చాలా ధనవంతుడైపోయాడంట. చాలా ధనవంతుడైపోతే ఇంకా మామయ్య గారు ఏమనుకున్నాడు, ఈయన చంపేసి ఆస్తంతా తీసేసుకోవాలి అసలుగా అనుకున్నాడు. అయితే దేవుడు అతనికి చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు అతనికి తెలియజేయటం మూలాన వాళ్ళ మామ ఊరెళ్ళినప్పుడు భార్య పిల్లలు తీసుకుని ఈయన అక్కడి నుంచి పారిపోతాడు, ఆయన సొమ్మంతా తీసుకుని. అది తెలిసిన తర్వాత మామ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి ఎలాగైనా ఈయన చంపేసి ఎన్ని తీసుకెళ్లిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజున మనుషులు ఇంత ఆస్తి అంటే ఎవరిస్తారు ఊరికే. అయితే అప్పుడు అతను లాభానికి దేవుడు కనిపించి కల్లో నువ్వు యాకోబుతో మంచి మాట్లాడొద్దు, చెడ్డు మాట్లాడొద్దు అని చెప్పి హెచ్చరించడం మూలాన లాభాన్ని వచ్చి ఆ పిల్లలందరినీ ముద్దు పెట్టుకుని, సరే నీ దేవుడు నాకు కనిపించి నన్ను హెచ్చరించాడు, అందుకని నేను నేనేమీ చేయట్లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు ఎట్లా అంటే యాకోబుకి వాళ్ళ అన్నయ్యని కలవాలంటే భయం, మళ్ళీ అన్నయ్యం చేస్తాడో అని. అందుకని అన్నిట్లో ఆయనకున్న ఆస్తి అన్నిట్లో గొర్రెల్లో కొంచెం గొర్రెలు, మేకల్లో కొంచెం మేకలు, కొంచెం ఆయనకున్న డాంకీస్ లో కొన్ని డాంకీస్, క్యామెల్స్ లో కొన్ని క్యామెల్స్ అన్నిటినీ వేరుపరిచి అవన్నీ వాళ్ళ సర్వెంట్స్ కొంతమందికి ఇచ్చి మా అన్నకి ఇచ్చిరండి అని చెప్పాడు అనమాట. అయితే నేను ఒకసారి ఏం చేశానంటే ఆయన ఎన్నెన్ని జంతువులు ఇచ్చాడు అవన్నీ ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ గూగుల్లో చూసి ఒక వాల్యూ వేసి చూసా, ఒక్కొక్క దానికి వేసి చూస్తే అది 1,44,00,000 వచ్చింది. వాళ్ళ అన్నకి ఆయన పంపించిన గిఫ్ట్. యాకోబు వాళ్ళ అన్నకు పంపించిన ఈసావుకు పంపించిన గిఫ్ట్ వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేసి చూస్తే 1,44,00,000 వచ్చిందనమాట. 1,44,00,000. 1,44,00,000 ఈ రోజు వాల్యూ. అయితే 1,44,00,000 గిఫ్టే ఇచ్చాడంటే ఆయనకి ఎంత ఆస్తి ఉండేను కదా. భూమి ఆయన సంపదను మొయ్యలేకపోయిందంట. అంత ఆస్తితోటి యాకోబు వాపసు వచ్చాడు. ఆయన స్వాస్థ్యం అంత ఆస్తి ఇచ్చాడు దేవుడు ఆయనకి. మరి పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, 2 భాగాలుగా పిల్లల్ని కుటుంబాన్ని విభజించాడు ఆయన. అలా అంత సొమ్ముతోటి వెనకొచ్చాడు యాకోబు. మరి అలాంటి స్వాస్థ్యం ఇప్పుడు యోసేపు అనుభవంలో కూడా ఉండింది. ఏమీ లేకుండా ఒక బానిసలాగా ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు యోసేపు. కానీ అక్కడ ఒక ప్రధానమంత్రి అయిపోయాడు ఆ దేశానికి. మరి ప్రధానమంత్రి అంటే అతనికి జీతం ఎంత ఉంటుంది, అతనికి ఆస్తిపాస్తులు ఎంత ఉంటాయి, ఎంత ఆ దేశం మీద అతనికి అంటే వాళ్ళందరినీ శాసించేటువంటి ఆధిపత్యం ఇచ్చేసాడు దేవుడు అతనికి. మరి ఉట్టి చేతులతో వెళ్ళిన ఆయన ఎంత ధనవంతుడైపోయాడు, ఎంత పవర్ఫుల్ అయిపోయాడు యోసేపు. ఈ రోజు మరి మీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఈరోజు మనం కూడా యోసేపులాగా మోసపోయిన పరిస్థితిలో ఉన్నామేమో, లేకపోతే
కష్టమైన పరిస్థితిలో ఉన్నామేమో, యాకోబులాగా మనల్ని మోసం చేస్తున్నారేమో, జీతం మోసపోతున్నామేమో, మన సొంత వాళ్లే మనకు అన్యాయం చేస్తున్నారేమో, ఏదైనా సరే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు యెహోవా యందు ఆనందించదవు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక యోసేపు ఎంత ఆనందపడి ఉంటాడండి. తన తండ్రిని పిలుచుకున్నప్పుడు ఎంత ఆనందపడి ఉంటాడు. అలా ప్రతి దానిలోనూ మనం దేవుడి యందు ఆనందించినట్లయితే మనల్ని ఈరోజు దేవుడు ఏం చేస్తాడు, నీకు కష్టం వచ్చినా అదే అంటాడు కదా, పున్నమి రోజు కొమ్ము ఊదాలంట, అమావాస్య రోజు కొమ్ము ఊదాలంట. అంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, మనకి అన్ని సమృద్ధిగా ఉండి సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఇలా మనం అన్ని సమయాల్లో దేవుడి యందు మనం ఆనందించినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, యోసేపుని ఎక్కించినట్లుగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించేదను. ఉన్నతమైన స్థితి మరి దేశంలో, మరి మీ ఉద్యోగంలో ఏది ఉన్నతమైన స్థితో, మీరు ఏ ఆశపడే పరిధిలో ఏది ఉన్నతమైన స్థితో, మీరు ఊహించినటువంటిది. మరి యోసేపు అనుకోలేదు కదా నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని, కానీ అలాంటి స్థితి ఇచ్చాడు దేవుడు అతనికి. అలా మనకు కూడా అలాంటి ఘనత, అలాంటి గొప్పదనం ఈరోజు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. మనల్ని ఎవరైనా మోసం చేసినట్లయితే, ఎవరైనా మనకు హాని చేయాలనుకుంటే, మోసం చేసే వాళ్ళని తిరిగి కొట్టేరంటే ఆస్తి అంటే మనం మోసపోకుండా ఉండేటువంటి దర్శనాలు, ఉండేటువంటి నడిపింపు యాకోబుకి ఎలా నడిపించాడో దేవుడు మనల్ని అలా నడిపించాలనుకుంటున్నాడు ఈరోజు. నీకు ఇక్కడ మోసపోతున్నావా, ఇక్కడ మోసపోతావు జాగ్రత్త అని ముందే దేవుడు హెచ్చరిస్తాడు. అలాంటి నడిపింపు మనకివ్వాలి అని, అలాంటి నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్యం ఇదే. మనందరితో దేవుడు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి మనకెట్లా తెలుసుది నీ తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని మన అనుభవంలో ఉంచుతానంటే, నాకు ఒక అనుభవం అయింది. ఏమైందంటే, నేను ఒక మెడికల్ పౌడరు, అది అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. ఊరికే జలుబులు వచ్చే పిల్లలకి అది ఇస్తే అది వాళ్ళకి జలుబులు రాకుండా ఉంటాయని అలాంటి ఇమ్యూనిటీ పౌడర్స్, కొలెస్ట్రాల్ పౌడర్స్ దొరుకుతాయి. అయితే ఒక మెడికల్ రెప్ వచ్చి మాది మంచిది మేడం, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి సేల్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి అవి అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే నేను సాధారణంగా తొందరగా కన్విన్స్ అవ్వను, కానీ అతను చెప్పిన దాన్ని బట్టి సరే చూద్దాము అని నేను ఒక 10 బాటిల్స్ తీసుకున్నాను అనమాట. తీసి నా ఫార్మసీలో పెట్టుకున్నాను. పెట్టి అమ్ముదాము, మంచి రిజల్ట్స్ కదా, పిల్లలందరూ ఊరికే సిక్ అవి పిల్లలకి ఇవ్వచ్చు అనుకున్నాను. అయితే ఆ రాత్రి నాకు కల వస్తుంది. ఆ కల్లో ఏమనంటే, ఒక రాగి పిండిని తీసుకుని పిండిని డబ్బాలో వేసి దాన్ని అమ్ముతున్నారంట, ఇమ్యూనిటీ పౌడర్ అని. అలా కలొచ్చింది. ఏంటా ఇలా కలొచ్చింది అనుకున్నా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అవి నిన్నే కదా ఈ 10 కొన్నాను, అవి తీసుకున్నాను కదా, దాట్ల గురించే దేవుడు చెప్తున్నాడని. దేవా, ఈ రెప్ప నా దగ్గరికి మళ్ళీ రాకూడదు, ఇతను రాకుండా చూడు, ఈ మెడిసిన్స్ నేను వాపస్ ఇచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే మరి చాలా టెన్షన్ పెడతారు. అందుకని ఇది నేను వాపస్ ఇచ్చేస్తాను, నాకు ఈ పౌడర్ నాకు వద్దు అని చెప్పేసి ఆ తర్వాత అవి వాపస్ ఇచ్చేసాను స్టాకిస్ట్ కి. మళ్ళీ ఆ తర్వాత దేవుడు ఏం చేస్తుంటే, అసలు రెప్ప నా దగ్గర రాకుండా, అతనికి ఇది యాక్సిడెంట్ అయింది, అతను నా దగ్గర రాకుండానే వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు అనమాట, నన్ను అడగకుండానే, నాకేం చెప్పకుండా. అమ్మాయ్య, నేను సేవ్డ్ అనుకున్నా నేను అప్పుడు. అలా మరి నేను అక్కడ మోసపోకుండా దేవుడు నన్ను కాపాడాడు. అలా మరి ఏ విషయంలో మనం మోసపోతామో, ఎవరైనా మనం మోసం చేస్తున్నారేమో, అలా మన కళలతోటి, దర్శనాలతోటి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం నడిపిస్తూ ఇంకా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కిస్తాడు. అలా మనం చెయ్యాలి అంటే ఈ అనుభవం నాకు కూడా కావాలి. నేను కూడా ఎప్పుడు దేవుళ్ళు ఆనందించాలి, నేను కూడా ఇలాంటి దేశం యొక్క ఉన్నత స్థలాలు ఎక్కాలి, ఇంకా యాకోబు యొక్క స్వాస్థ్యం నా అనుభవంలో ఉండాలి, అలాంటి దర్శనాలు, అలాంటి నడిపింపు నాకు కావాలి అని ఎవరైనా ఈరోజు అనుకుంటే మరి ఏం చేయాలి, మనం ఏం చేయాలనేది ఈరోజు దేవుడు మనకి బోధిస్తున్నారు. ఏంటంటే ఇర్మియా 16వ అధ్యాయం 19వ వచనం.
మనం ఇశ్రాయేల్ చూసినట్లయితే ఇశ్రాయేలీలు వాళ్ళ ఈ కానాన్ దేశంలోకి వెళ్ళాక పక్క దేశాలను చూసి వాళ్ళ దేవుళ్ళకి మొక్కుతూ ఆ అశ్రత్తు బాలు ఇలాంటి వాటికి అన్నిటికీ మొక్కుతూ ఉండటం వలన దేవుడు ఉగ్రత వాళ్ళ మీద బాగా వచ్చి దేవుడు వాళ్ళని ఏం చేశాడు, చాలా ఖడ్గానికి అప్పగించి చెరలో పంపించి ఇట్లా వాళ్ళు ఇంకా ఎలా బబులోనికి చెరలోకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు వాళ్ళని ఏం చెప్తున్నాడంటే, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి నేను నా మనుషులు పంపిస్తాను. ఎక్కడ జాలర్ని, మీరు చేపలైతే మిమ్మల్ని పట్టడానికి జాలర్ని పంపిస్తాను. మీరు కనుక అంటే మీరు జంతువులాగా పరిగెడితే నేను వేటాడే వాళ్ళని పంపిస్తాను, వేటగాళ్ళని పంపిస్తాను. అంటే మనం కూడా ఈరోజు ఎక్కడెక్కడో తప్పిపోయాం ఈ లోకంలో. డబ్బు సంపాదనలో కొందరు వెళ్ళిపోయాం, కొందరం అయితే ఇంకా ఘనత కోసం కొందరు వెళ్ళిపోయాం, కొందరు ఎంజాయ్మెంట్ లో ఉన్నాం. ఇలా వేరు పరిస్థితులు ఈ లోకంలో తప్పిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడు, ఆయన సేవకుల్ని, ఆయన మనుషుల్ని కొందరు జాలర్లాగా వచ్చి మనకి వలేసి పట్టుకున్నారు, మనకున్న గేలం వేసి పట్టుకున్నారు. నీకు ఈ కష్టం ఉందా, రా, దేవుడు నిన్ను దీనిలోంచి కాపాడుతాడు అని ఒక్కొక్క ఎర చూపించి మనల్ని పట్టుకున్నారు దేవుడు. మరి మనకి జంతువులాగా పరిగెడుతున్నట్లయితే వేటగాళ్ళు పంపించి మనం పట్టుకున్నాడు దేవుడు. పట్టుకుని మనందరినీ కూడా ఇలాంటి ప్రేయర్ లైన్లో చేర్చాడు. ఇప్పుడు మనం ఏమనాలి, దేవుడిని ఏమని ప్రార్థన చేయాలంటే, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రమే స్వతంత్రించుకొనురని చెప్పెదరు. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలంటే అండి, ఇలా ప్రార్థన చేయాలంట మనం. యెహోవా అంటే ఉన్నాననేటువంటి దేవా, నా బలమా అంటే ఇంకా దేన్ని బలంగా గావించకూడదు మనం, దేవుడే మన బలం. ఒక్కొక్కసారి ఆ పోర్లు పని చేయడానికి పోర్లేదు, నాకు దగ్గర డబ్బులు ఉంది కదా, ఈ డబ్బుతో నేను ఇది సాధించేస్తాను, ఇది కొనుక్కుంటాను, ఓకే అనుకుంటాం. లేదంటే నాకు ఇట్లా బంధువులు ఉన్నారు కదా, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, నేను పర్వాలేదు, నాకేమైనా అన్యాయం జరిగితే మా చుట్టాలందరినీ తీసుకెళ్ళి నేను పోట్లాడతాను, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఇవన్నీ మన బలం అనుకుంటాం. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాలి, నువ్వే నా బలం అయ్యా, నేను ఇంకా దేని మీద ఆధారపడను, నువ్వు నా బలం, నా దుర్గము. అంటే దుర్గం అంటే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వెళ్ళి దుర్గంలో దాక్కుంటారు కదా, అలా నువ్వు నా దుర్గము, నా ఫార్ట్రెస్. తర్వాత ఆపత్కాలమందు నా ఆశ్రయం. మీకు ఏ ఆపద వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా కోరిక పెట్టాడు దేవుడు, కొంచెం నాకు ప్రార్థన చేయటం తెలిసిన కాడి నుంచి. ఏదైనా ప్రాబ్లం అయితే ఫస్ట్, ఏదైనా అసలు కష్టం వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, దేవా ఇట్లయింది అని చెప్పి కాసేపు ఏడిస్తే నాకు అసలు సమాధానం కలుగుతుంది. ఇంకా ఎవరికి చెప్పినా నాకు సమాధానం కలగదనమాట. అందుకని నేను ఎప్పుడు టైం దొరుకుతుందా ఆ రోజు, వర్కింగ్ డే అయినా ఏదైనా, ఆ పని అంతా అయిపోయిన తర్వాత వెంటనే గబగబా వెళ్ళి దేవుడి దగ్గర, దేవా నాకు ఇట్లా మనసు చాలా కష్టం, ఇట్లయింది అని చెప్పి ఎప్పుడు ప్రతి ఏ చిన్న కష్టం వచ్చినా వెళ్ళి దేవుడు చెప్పుకునేదాన్ని. అది దేవుడు అది గ్రహించి నాకు ఎలా ప్రార్థన చేస్తే నేను ఆ కష్టంలో బయటపడతాను అని నడిపింపులోకి నన్ను తీసుకొచ్చాడు. మరి ఆపత్కాలమైంది, మనకి ఏ కష్టం వచ్చినా సరే ఆపత్కాలమందు నా ఆశ్రయమా అని దేవుడి దగ్గరికి మనం రావాలి. భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి, జనాలందరూ ఈ లోకంలో ఉన్న జనాలు భూదిగంతుల నుండి వచ్చి అంటారంట, మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రమే స్వతంత్రించుకొనిరి అని చెప్పేదారు. మరి వ్యర్థమైన వాటి వెనకాల మన పితరులు పరిగెత్తారు. ఇంతకు ముందు రోజుల్లో మనం చూసేవాళ్ళం, కుటుంబ గౌరవం పరిగెత్తేవాడు, పరువు అని పరిగెత్తేవాడు కదా. మా ఇంటి పరువు తీసేసావు, మా ఇంటి గౌరవం తీసేసావు అనేవాళ్ళు. కానీ నిజంగా రోగం వచ్చింది అనుకోండి, కుటుంబ పరువు ఏమైనా కాపాడుతుందా రోగాల నుంచి? లేకపోతే నిజంగా ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఏమైనా కాపాడుతుందా? మరి ఎంత నిష్ప్రయోజనం, మాయారూపం అది. లేదంటే ఓకే ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఒకేసారి అంటే కలిసి ఉండాలి అని చెప్పేసి ఎవరు ఏమన్నా సరే దాన్ని తట్టుకుని ఫ్యామిలీస్ కలిసి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే నిజంగా కష్టం వచ్చింది, కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కష్టం వస్తే ఎంతమంది మన సొంత వాళ్ళు, మన కుటుంబీకులు మనతో నిలబడతారు మన కష్టంలో. దేవుడు అంటాడు, నీ సొంత వాళ్ళే నీ శత్రువులు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అంటాడు దేవుడైతే కదా. మన బాధ పెట్టేవాళ్ళు మన సొంత వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే.
మనమైతే ఇంతకు ముందు అయితే జాయింట్ ఫ్యామిలీస్ అని కుటుంబం అంతా కలిసి ఉండాలి, ఎట్లయినా సరే ఎవరు గొడవ పెట్టినా వాళ్ళని క్షమించి తట్టుకుని మరి కుటుంబం అని పరిగెత్తేవాడు. మరి అది ఎంత నిష్ప్రయోజనం, ఎంత మాయా స్వరూపం. తర్వాత మనం వారికి మామూలుగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఎంత సంపాదించావు అని అంటారు. మన పితరులందరూ సంపాదన వెనకాల పరిగెత్తారు, సంపాదన అని. మరి అయినా సరే మన టైంకి వచ్చేసరికి అది ఎంతమందికి ఇప్పుడు చాలా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి చాలా అంటే సమృద్ధితో వచ్చాం మనం, లేదు కదా. మరి ఆస్తి ఆ రోజుల జబ్బులు వచ్చినప్పుడు కరిగిపోయింది, రోగాలు వస్తే కరిగిపోయింది, అమ్మేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి మరి చాలా పోయింది అట్లా కదా. మరి మన పితరులు దేని వెనకాల పరిగెత్తారండి? వాళ్ళు వ్యర్థమైన వాటి వెనకాల మాయారూపం. ఈ డబ్బులంటే మాయారూపం, మంచి పేరు అనేది మాయారూపం. ఇంకా నిష్ప్రయోజనమకు వాటిని మాత్రమే వాళ్ళు స్వతంత్రించుకున్నారు. మరి మన పితరులందరూ వీటి వెనకాలే నిష్ప్రయోజనమైన వాటి వెనకాల పరిగెత్తారు, అన్య దేవతల వెనకాల పరిగెత్తారు. మరి అలా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? దేవా, మా పితరులందరూ ఇట్లా నిష్ప్రయోజనం, వ్యర్థమైనవి, మాయారూపము, నిష్ప్రయోజనము వాటినే స్వతంత్రించుకున్నారు. కానీ మేమైతే ఏంటి? నువ్వే యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతము నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమైన మాయారూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రమే స్వతంత్రించుకున్నారని చెప్పుదురు. మా తల్లిదండ్రులు అయితే అయ్యే పొందుకున్నారయ్యా, కానీ నేనైతే నిన్ను నా దుర్గంగా చేసుకుంటున్నాను, నిన్ను బలంగా చేసుకుంటున్నాను, నా ప్రతి ఆపదలోనూ నిన్నే నేను ఆశ్రయిస్తాను దేవా అని మనం వస్తాము. మనమే కాదు, బూదిగంతమంది జనాలందరూ వస్తారయ్యా అని ప్రార్థన చేయాలి మనం. ఈ ప్రార్థన ఈ వారం మనం చేయాల్సింది ఇది. ఇర్మియా 16:19 జ్ఞాపకం ఉంచుకుందాం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూతిగంతం నుండి జనము నీ యొద్దకు వచ్చి మా పితరుల వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రమే స్వతంత్రించుకొని చెప్పేదరు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం నా బలమా అని దేవుడి దగ్గర బలం పొందుకోవటానికి వెళ్ళాలి. మనం సొలొమోను రాజును చూసినట్లయితే, సొలొమోను రాజు అతని తండ్రి దగ్గర నుంచి అంత పెద్ద దేశాన్ని పొందుకున్నాడు. దేవుడు అతనికి అంత పెద్ద దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సొలొమోను రాజు ఏం చేశాడు? తన తండ్రి స్వాస్థ్యాన్ని అనుభవించటానికి ఏం చేశాడు? ఇప్పుడు కానీ ఇంత పెద్ద రాజ్యాన్ని నేను ఎట్లా పరిపాలించాలి అని ముందు వెంటనే ఆపత్కాల అంటే నా దుర్గమా, నా బలమా అని దేవుడిని ఎత్తుక్కుంటా వెళ్ళాడు. ఆయనకి అప్పుడే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఈ యెరూషలేమును కట్టాడంట, అదంతా కట్టి కోట అంతా కట్టాడంట. కట్టిన తర్వాత ఆయన అప్పుడే పెళ్లి చేసుకున్నాడు ఐగుప్తి ప్రిన్సెస్ ని. ఆమెను తీసుకెళ్లి ఆ కోటలో పెట్టి ఈయన వెంటనే గిబియోన్ ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడు. గిబియోన్కి వెళ్ళి, ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో గిబియోన్ లో అందరూ ఈ బలులు అర్పించేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? గిబియోన్ ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలుడు అర్పించుటకు రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాను. ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట? 1000 దహన బలులు అర్పించాడంట. అప్పుడే పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళు వెంటనే అటు ఇటు వెళ్ళటానికి ఇష్టపడరు కదండి భార్యను వదిలేసి. కానీ ఈయనైతే లేదు, నాకు ఇదే ముఖ్యం, ఫస్ట్ నేను దీనికి వెళ్ళాలి, ఇది నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన భార్యను కూడా వదిలేసి ఈ గిబియోన్కి వెళ్ళి 1000 దహన బలు, నేను అనుకుంటున్నా అంటే దహన బలు అర్పించాలంటే ఆ జంతువుని ఎడ్డుని కట్ చేయాలి, లోపల అవన్నీ తీయాలి, అవన్నీ కడిగి ఆ తర్వాత అది బలిపీఠం మీద పెట్టాలి. అంటే 1000 దహన బలులు అంటే ఒక్క మనిషి చేయాలంటే ఎంత టైం పట్టుంటది కదా. మరి ఆ ఒక్క రోజులోనే చేశాడో మళ్ళీ కొన్ని రోజులు పట్టిందో 1000 దహన బలులు అర్పించడానికి నాకైతే తెలీదు. అయితే ఆయన అంత దేవుడి దగ్గర అంత నిష్ఠగా ప్రార్థన చేశాడు కనుక మరి ఈ రోజు దహన బలి అంటే ఏంటండి? కన్నీటి ప్రార్థన. ఎందుకు చేశాడు? ఆ రోజు ఆయనకి కల్లో దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి సొలొమోను అని అడిగాడు. అడిగితే ఈయనేమంటాడు? దేవా, మా నాన్నకైతే నువ్వు ఎంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చావు, ఆయన నీకు ఇష్టంగా నడిచాడు కాబట్టి ఎంత ఘనత ఇచ్చావు మా నాన్నకి, కానీ
నేనైతే చిన్నపిల్లడు, నేను బాలుడిని. ఎంత పెద్ద రాజ్యాన్ని, ఇది దీనికి న్యాయం చేయటానికి, ఈ మనుషులకు న్యాయం చేయటానికి, వాళ్ళకి మంచి చెడులు నేను విచారించటానికి నాకు జ్ఞానము కలిగిన హృదయాన్ని దయచేయి అని అడిగాడు. నాకు జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని దయచే. అంటే జ్ఞాన వివేకం అంటే ఏంటి? నిజంగా ఎవరు రైట్ అంటున్నారు, ఎవరు రాంగ్ అంటున్నారు, నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరిది రైటు వాళ్ళకి నేను న్యాయం చేయాలి, ఎవరిది రాంగ్ వాళ్ళకి శిక్ష చేయాలి. మరి నాకు ఎట్లా తెలుస్తుంది? చాలా మంది అబద్ధాలు ఆడతారు. కానీ నాకు వెంటనే ఒక ప్రాబ్లం వినంగానే ఇది రైటు ఇది రాంగ్ అని నా హృదయానికి వచ్చేసింది అనుకో, నేను వాళ్ళకి న్యాయం చేయగలుగుతాను దేవా. మరి ఇంతమంది ప్రజలకు నేను న్యాయం చేయాలంటే వెంటనే ఏది న్యాయమో నా మనసులోకి వచ్చేయాలి. అలాంటి వివేచన నాకు దయచే అని అడిగాడు. అడిగితే దేవుడు చాలా ఆనందపడి, నువ్వు నాకు శత్రువులు నన్ను చంపేమని అడగలేదు, ధనం అడగలేదు, లాంగ్ లైఫ్ అడగలేదు, నీకు అవి కూడా ఇస్తాను. నీ అంత తెలివి గలవాడు నీ టైంలో గాని నీ తర్వాత గాని ఇంకెవ్వడ ఉండడు అని సొలొమోను ఆశీర్వదిస్తాడు దేవుడు. అయితే ఆశీర్వదించిన తర్వాత సొలొమోను అందరికంటే చాలా చాలా జ్ఞానం కలిగిన రాజుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మనం దేవుడి దగ్గరికి ఇలా రావాలి. ఎలా సొలొమోను ఎలాగైతే నాకు జ్ఞాన వివేకం కలిగిన హృదయం కావాలి అని వచ్చాడో, ఈ రోజు మనం అదే ఆశతోటి, ఇలాంటి కన్నీటి ప్రార్థనతోటి, దేవా మరి నాకైతే పరిచరిస్తున్నావు, నాకు ప్రజల్ని ఇస్తున్నావు, మరి నేను ఇక్కడైతే రోజు నీతి న్యాయం చేయాలి. నీతి న్యాయం చేయాలంటే నాకేం కావాలి? జ్ఞాన వివేకం కలిగిన హృదయం నాకు కావాలి, ప్రత్యక్షత కలిగిన హృదయం నాకు కావాలి, నాకు దయచేయి అని ఇలా ఓకే ఈయన నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకం కలిగిన హృదయం కావాలి మనకి. ఏది రైట్ ఏది రాంగ్ అని వెంటనే గ్రహించగలిగిన హృదయం, ప్రత్యక్షత కలిగిన హృదయం కావాలి. మరి దానికోసం సొలొమోను ఎలా ఎమ్మటి పడ్డాడండి? మనమైతే ఏమంటాం? దేవా మా పిల్లలు బాగు చేయదేవా, వాడు మంచి సీట్లు ఇవ్వదేవా, లేకపోతే మంచి జీవితాన్ని ఇవ్వదేవా, మంచి పెళ్లి చేయదేవా, లేకపోతే ఇట్లా అడుగుతాం. ఇంకా దేవా నాకు అనారోగ్యం నుంచి బయటకు తీసుకురా, లేకపోతే దేవా నన్ను ఇది చూడు అది చూడు అంటాం. కానీ ఎన్నిసార్లు మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవా నాకు వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు, వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు అని దానికోసం మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం అడగాల్సింది ఏంటంటే, మనకి ఉన్నతమైన దేశం యొక్క ఉన్నతమైన స్థలాలు మనం ఎక్కాలి. మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం మన జీవితంలో మనం అనుభవించాలంటే నాకు వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు. నా దగ్గరికి ఎవరైనా ఒక ప్రాబ్లంతో వస్తే నాకు ఏది రైటు అని వెంటనే తెలియాలి దేవా. లేదంటే నేను ఒక డెసిషన్ చేయాలంటే ఏది రైటు అనేటువంటి వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వు అని ఈరోజు మనం అలాంటి ప్రార్థనతో దేవుడి దగ్గరికి, ఊరికే కాదు ఏదో దేవుడికి అంటే నేనేదో మంచి చేస్తున్నాను చూడు, నీకు ఇష్టంగా చేస్తున్నాను చూడు అని చూపించుకోవటానికి కాదు, నిజంగా నాకు కావాలి దేవా, నిజంగా నాకు కావాలి, వివేకం కలిగిన హృదయం నిజంగా నాకు కావాలి అనే ఆశతోటి ఈ సొలొమోను రాజు ఎలా వచ్చాడో, ఎలా తన పనులన్నీ ఆపేసుకుని కొత్తగా పెళ్ళైన భార్యని అక్కడ ఊర్లో వదిలేసి ఎలా వచ్చాడో అలా మనం దేవుడి దగ్గరికి రావాలి. ప్రతి దాన్ని మనకి ఇష్టమైన వాటిని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చి దేవా నాకు జ్ఞానం కలిగిన హృదయాన్ని ఇవ్వు, వివేకం కలిగిన హృదయాన్ని ఇవ్వు అని ఇలాంటి కన్నీటి ప్రార్థనతో దేవుడి దగ్గరికి రావాలి. ఇలా మనం వచ్చినట్లయితే మనకి ఏమంటున్నాడంటే దేవుడు, మనం సామెతలు తీసుకున్నట్లయితే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. సామెతలు 24:3 చూడండి. అలా జ్ఞానం అంటే ఏంటండి? దేవుడి యొక్క ఆలోచన. ఓకే, దేవుడు ఏమంటున్నాడు? ధనాన్ని ప్రేమించొద్దు. ఓకే, ఈ లోకంలో అన్ని కష్టాలకి ధనమే మూలం అంటాడు దేవుడు. అయితే సరే అని చెప్పేసి మనం ఒక యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు, మనమే యెరూషలేం. ఒక్కొక్క నీతి, ఎలా మనం ప్రార్థన చేయాలి, ఎలా క్షమించాలి, ఎలా దేవుళ్ళు జీవించాలి, ఎలా ధనాశను వదిలిపెట్టేయాలి, ఎలా బ్రతకాలి అని ఒక్కొక్కటి దేవుడు మనకు నీతులు నేర్పిస్తూ మనల్ని కట్టాడు దేవుళ్ళు. మనమే దేవుడి ఇల్లు కదా. మనల్ని ఒక్కొక్క నీతితోటి, ఒక్కొక్క నీతి ఒక్కొక్క ఇటుకలాగా దేవుడు పెట్టి మనల్ని కట్టాడు. మనకి ఎన్నో సంగతులు నేర్పించాడు. అది నేర్పించడం వలన మనం ఇప్పుడు అవన్నీ ఫాలో అవటం వలన మనకు దేవుడి ఇల్లు అయిపోయాం. అయితే
జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడదు. మనం కట్టబడ్డాం జ్ఞానం వల్ల, దేవుడు ఆలోచన వల్ల కట్టబడ్డాం. కానీ వివేచన వలన అది స్థిరపరచబడును. వివేచన అంటే ఒకదానికి అర్థం అన్నమాట. ఇప్పుడు మనకి ఒక జ్ఞానం ఏంటి మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఈ లోకంలో దేవుడు ఏం చెప్పాడు, మీరు వెళ్ళండి అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళండి, అందరికీ నా గురించి చెప్పి అందరికీ బాప్తీసం ఇచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చి వాళ్ళందరినీ నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అయితే అది మనందరికి ఇవ్వబడిన ఆజ్ఞ. అయితే నేను ఈ పరిచయంలోకి వచ్చిన కొత్తలో మాకు మేడం గారు కానీ ఎవరైనా వాక్యాలు చెప్తున్నారు, మీరు వెళ్ళాలండి, మీరు వెళ్ళి మీరు బాగా అంటే ఎవరికి అవసరతలో ఉంది, ఎక్కడికి వెళ్ళమంటావు దేవని అడిగి మీరు కూడా ఇట్లా పరిచయం చేయాలని చెప్పేవాళ్ళు. నేను అప్పుడు ప్రార్థన చేసేదాన్ని అనమాట, దేవా మరి నన్ను వాళ్ళేమో ఇట్లా వెళ్ళి పరిచయం చేయమంటున్నారు ఎక్కడికైనా వెళ్ళి, ఇప్పుడు నాకైతే నా క్లినిక్ ఉంది, నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఉంది, అమ్మ మళ్ళీ సిక్గా ఉంది కాబట్టి తనకు భోజనం అని తనకు మందులని ఇవన్నీ నేను చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ ఇప్పుడు పరిచయం ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఈ సిటీ, మరి నేను వచ్చిన తర్వాత ఇంకెవరింటికైనా పరిచయం వెళ్ళాలంటే రావడానికి లేట్ అయిపోతుంది, ఈ సిటీలో అంత లేట్గా రావటం అంత సేఫ్ కాదు. ఇవన్నీ మరి నాకున్న డిఫికల్టీస్ నాకున్నాయి. నాకు మామూలుగా టైం ఉండదు, మరి 7 days దేవుడు ప్రాక్టీస్ చేయమన్నాడు, మరి ఎట్లా అని చెప్పేసి నేను దేవుడి దగ్గర అడుగుతున్నాను అనమాట. అడిగితే నాకు దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళలో నేను ఒక కార్డు లాంటిది చాలా మంది మనుషులకు పంచి పెడుతున్నాను అనమాట. ఓకే, ఒక కార్డు లాంటిది చాలా మంది మనుషులకి, తెల్లటి కార్డు అది పంచి పెడుతున్నట్టుగా కల వచ్చింది. ఏంటా ఈ కార్డు అని చెప్పేసి చూస్తే నాకు ఆ టైంలో అలాంటి ఫోన్, ఆ కార్డు తెల్ల ఫోన్ ఉండేది నాకు, నా ఫోన్ అంత కార్డే నేను పంచి పెడుతున్నా. అప్పుడు ఇదేంటి దేవా నేను మేము కనిపెట్టినప్పుడు నేను ఫోన్ పరిచయం చేస్తాను చాలా మందికి అని చెప్పేసి దేవుడు బయలుపరిచాడు అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఫోన్లోనే వాక్యం చెప్తా. నేను చాలా రేర్గా దేవుడు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళమంటాడు, చాలా తక్కువ నన్ను ఎవరైనా ఇంటికి పంపించేది. ఎక్కువగా నేను ఫోన్లోనే మాట్లాడతాను. చాలా మంది రోజు ఎవరో ఒకరితోటి ఎవరితో దేవుడు మాట్లాడమంటే వాళ్ళతోటి ఫోన్లోనే మాట్లాడతాను. నా పరిచయం ఫోన్లోనే జరుగుతుంది ఎక్కువ. అయితే మరి ఇప్పుడు అది వివేచన చూడండి. అసలైతే నేను వెళ్ళాలి, మనకు బైబిల్ వాక్యం ఏంటి, మీరు వెళ్ళండి బూదిగంతల వరకు వెళ్ళి మీరు వాళ్ళ శిష్యులుగా చేయండి అని. నేను ఎట్లా వెళ్తున్నాను, నేను ఫిజికల్ గా వెళ్ళట్లేదు, నేను ఫోన్ ద్వారా వెళ్తున్నాను, ఫోన్ ద్వారా పరిచయం చేస్తున్నాను. అది వివేచన, దాని ద్వారా నేను స్థిరపడుతున్నాను. ఇది మరి వివేచన ఎట్లా తెలుస్తుంది మనకి, దేవుడికి బయలుపరిస్తే తెలుస్తుంది. అలాంటి వివేకం నాకు కావాలి దేవా అని అడగాలి. ఇంకా ఎన్నో విషయాల్లో మళ్ళీ ఎన్నో విషయాలు అలా దేవుడు నాకు నేర్పించాడు, ఒక్కొక్కటి ఎట్లా ఉండాలి. ఇప్పుడు మనం ధనమే మనం అనుకుంటున్నాం కదా, డబ్బాస్ మీదే అసలు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని ఉంటది. అయితే మరి నేను ఫస్ట్ లో దేవుడిని అడిగాను, దేవా మరి కొత్తలో వచ్చినప్పుడు అందరూ షేర్స్ అంటున్నారు కదా, స్టాక్ మార్కెట్ లో పెట్టాలని, మరి నేను పెట్టినా దేవా అని అడిగాను. అడిగితే అసలు అప్పుడు నాకు ఇట్లా దేవుడు మాట్లాడటం ఇవన్నీ నాకు తెలియదు. నేను లైన్ గా బైబిల్ చదువుతా ఉన్నాను అనమాట. బైబిల్ చదువుతుంటే ఆ రోజు నేను హెబ్రీల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం నేను ఆ రోజు చదవాల్సిన పోర్షన్. అది ఓపెన్ చేస్తే దానిలో 6వ వచనంలో ఉంటది, ఓకే ఏంటి, లివ్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఫర్ మనీ, ధనాశ నుంచి నువ్వు దూరంగా ఉండు, ఎందుకంటే నేను ఐ విల్ బీ విత్ యూ అంటాడు దేవుడు. నాకు అర్థమైంది, ఓ అంటే నేను ఇట్లాంటి వీటి మీదే మనసు పెట్టకూడదు అని అర్థమైంది. మరి ఇప్పుడు ధనాన్ని ప్రేమించొద్దు అంటే ఈ స్టాక్ మార్కెట్ లో నువ్వు డబ్బులు పెట్టడం దాని మీద మనసు పెట్టొద్దు అన్నాడు. తర్వాత నాకు ఒక హోమ్ లోన్ ఉంది ఇప్పుడు కూడా. అయితే నేను ఒక 2 years అయిపోయిన తర్వాత ఆ హోమ్ లోన్ నాకు ఇప్పించిన ఆయన వచ్చి అన్నాడు, మేడం మీరు ఇక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కదా, నేను ఇంకొక వేరే బ్యాంకుకి మీ లోన్ షిఫ్ట్ చేస్తాను, అక్కడైతే తక్కువ ఇంట్రెస్ట్, మీరు తక్కువ అమౌంట్ ఈఎంఐ కడతారు ప్రతి నెల అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే నేను చెప్తానులేండి అని ప్రార్థన చేసి దేవా మరి హోమ్ లోన్ వాళ్ళు మార్చమంటున్నారు, మరి మార్చినా వద్దా వేరే బ్యాంక్ అని. దేవుడు అన్నాడు, ఎక్కడుందో అక్కడ ఉండి వదిలేసి దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు. అంటే ఓకే అని చెప్పేసి నేను అని పట్టించుకోలేదు. ఒకవేళ నేను మార్చాల్సి వచ్చి ఉంటే కొన్ని రోజులు మళ్ళీ ఆ పేపర్స్ అని ఆ పేపర్ వర్క్ అని ఆ బ్యాంక్ వాళ్ళ చుట్టూ తిరిగి నాకు ఆ టైం వేస్ట్ అయిపోయేది. ఆ టైం అంతా నేను పరిచయకి ఇచ్చాను. అయితే నా లోన్ దేవుడు చూసుకుంటాడు. అట్లా ఒక్కొక్క దానిలోనూ ఇల్లు మన దేవుళ్ళో ఒక్కొక్క నీతి బట్టి మనం కట్టబడతాం. కానీ మనం స్థిరపరచబడాలి దేవుళ్ళో, మనం స్థిరంగా ఉండాలి, మనం కదిలిపోకూడదు. ఒక్కొక్కసారి కదిలిపోయే పరిస్థితులు వస్తాయి.
మరి కదిలిపోకూడదంటే మనకి వివేకం కావాలి, వివేచన. మరి ఇప్పుడు ఎట్లా వస్తుందండి ఈ వివేచన? సొలొమోన్ లాగా మనం బాగా ప్రార్థన చేస్తూ, ఎందుకంటే కష్టం వస్తే మనం కదిలిపోతాం. మరి కదిలిపోకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలంటే దేవుని స్వరం, వివేకం మనకు కావాలి. ఏం చేస్తే దీనిలో కదిలిపోకుండా ఉంటామని. చాలా సార్లు నేను ఎన్నో విషయాల గురించి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవ నాకు ఇట్లా అవుతుంది, ఇదేంటంటే వెంటనే దాని గురించి ఏదో కలిస్తాడు, లేకపోతే వాక్యం ఇస్తాడు. దాని నుంచి వాక్యాలు తీసుకుంటే వాక్యం ఇస్తాడు, భయపడొద్దు అనో ఏదో ఒకటి అట్లా. అలా వెంటనే నేను ఇంకా నాకు అప్పుడు వచ్చిన భయం కానీ, నాకు దిగులు కానీ వెంటనే వెళ్ళిపోతుంది. నేను స్థిరపడిపోతాను అనమాట. అమ్మాయి పర్వాలేదు, దేవుడు చెప్పాడు కదా, చూసుకుందాం. నాకు ఎవరు చెప్పినా నమ్మబుద్ధి కాదు, దేవుడు మాట చెప్పాలంతే. దేవుడు చెప్తే ఇంకంతే, పర్వాలేదు, నమ్మకం వచ్చేస్తుంది. అందుకని దేవుడు చెప్పేదాకా వదిలిపెట్టను నేను. దేవ మరి ఇదేంటి 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 ఇదేంటి, నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు, ఇదేంటి నాకు చెప్పు అని అలా అడగటం వలన దేవుడు దానికి సమాధానం ఏదో ఒక ఆన్సర్ ఇస్తాడు. ఆన్సర్ ఇచ్చినప్పుడు ఓహో ఇలాగా, ఓ ఇది చెయ్యొద్దా, సరే. ఇది చేయమంటావా, సరే. అట్లా ఏది చెప్తే అది అది మనకు వివేకం అన్నమాట. అలా దేవుడు చెప్పిన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏంటంటే కదలబడే పరిస్థితులు, మనం కృంగిపోయే పరిస్థితులు, దేవుళ్ళో తొట్టిల్లే పరిస్థితులు మనకు రాకుండా ఉంటాయి. అయితే మనందరికీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, కీర్తన 148:14, ఆయన తన ప్రజలకు ఒక శృంగముని హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకు ప్రఖ్యాతికరముగానున్నది, యెహోవాను స్తుతించుడి. అయితే మనందరికీ ఒక శృంగం. ఏం చేస్తే ఈ శృంగం వస్తుందండి? ఒక ఘనత, ఒక బలం, ఒక గట్టిదనం ఇస్తాడంట. అదేంటంటే ప్రతి నిమిషం మనం గనక దేవా నీకు స్తోత్రం, నీకు కష్టం వచ్చిందా దేవుడికి స్తోత్రం చెప్పు, నీకు మంచి జరిగిందా దేవుడికి స్తోత్రం చెప్పు. ఎప్పుడు దేవుడికి స్తోత్రం చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మనం ఎక్కడైనా బలహీన పడిపోతామేమో, ఎక్కడైనా కోపం వస్తుందేమో. దేవా నాకు జరిగిన అన్యాయం నీకు స్తోత్రం. అయ్యగారు అంటారు అన్యాయం జరిగినా స్తోత్రం అని చెప్పు అని. ఎంత కష్టమో అన్యాయం జరిగినప్పుడు దేవా నీకు స్తోత్రం అంటాం, ఎంత కష్టమో. నేను అంటే ఎన్ని సంవత్సరాలతో చెప్తున్నారు కదా ఏదైనా అన్యాయం చేయడానికి దేవా స్తోత్రం అని చెప్పని, కానీ ఆ టైంలో స్తోత్రం అని చెప్పాలంటే అస్సలు రాదు. కానీ అది అభ్యాసం చేయాలి. మనం స్తోత్రం చెప్పే మనసు ఇవ్వయ్యా అని అడగాలి. అలా గనక మనం అడిగినట్లయితే ఏమవుతుందంటే ఆయన మనకొక శృంగం, మనం స్తుతించటం మూలాన మనకి ఆ బలహీనత నుంచి బయటపడే అలాంటి శక్తి ఇస్తాడు దేవుడు మనకి. మనకు కోపం వస్తుంది అనుకో, ఎవరైనా మనకి అన్యాయం చేశారు, మనకు కోపం వస్తుంది, వెళ్ళి పోట్లాడాలనిపిస్తుంది. అప్పుడు మనం కనుక దేవా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం అంటే కోపం తగ్గించేస్తాడు దేవుడు. ఆ ఫోన్లే దేవుడే చూసుకుంటాడు అనిపిస్తుంది. అప్పుడు మనం బలవంతులు అయిపోతాం. అప్పుడు ఏమవుతుంది? దానివల్ల మనం తొట్టిల్లే పరిస్థితులు, సాతాను చెరలోకి మనం వెళ్ళాం. అప్పుడు దానికి మనకు ప్రఖ్యాతి కలగజేస్తాడు దేవుడు. అలా ఒక్కొక్క బలహీనతని మనం దేవుడి దగ్గర జయించామనుకోండి ఆయన శక్తి ద్వారా, మనం సాతాను చెరలోకి, కష్టాల్లోకి వెళ్లకుండా ఉంటాం. ఎప్పుడు స్తుతించే స్థితిలో మనం ఉంటాం. నేను ఇంగ్లీష్ లో ప్రార్థన చేసినప్పుడు నేను ఎప్పుడు కనుక మరి ఎట్లా అది వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎక్కడ నేర్చుకున్నానో ఎట్లాగో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ఫాదర్ వి థ్యాంక్ యూ వి ప్రైజ్ యూ వి థ్యాంక్ యూ వి ప్రైజ్ యూ వి థ్యాంక్ యూ వి ప్రైజ్ యూ అని అదే పాటలో 10-15 సార్లు అంటానమాట. అది గ్రూప్ లో ప్రేయర్ చేసేటప్పుడు, మా క్లాస్ గ్రూప్ అంతా మేము కొందరు కలిసి ప్రార్థన చేసినప్పుడు నేను ఇదే ఫస్ట్ నేనే ప్రేయర్ చేసినప్పుడు ఇదే ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ అంటే నీకు వందనాలు చెప్తున్నాను, నేను స్తుతిస్తున్నాను అని అంటా ఉంటాను. అయితే నేను ఇప్పుడు మన ప్రేయర్ గ్రూప్ లో ఒక నీతు జయసింగ్ అని ఒక అమ్మాయి గురించి పెట్టాను కదండి, తన కోర్టు కేసు నడుస్తుంది. మండే నుంచి తనకి కేసు, అది జ్యూరీ కేసు అనమాట. తను జాయిన్ అయింది మేము ప్రేయర్ చేసేటప్పుడు. నేను ఇట్లా నిన్ను స్తుతిస్తున్నాను, నేను గనపరుస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, ఐ ప్రైజ్ యూ ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ అంటే తన తర్వాత చెప్పడం మొదలెట్టింది. ఏంటో శాంత చేసే ప్రేయర్ రోజంతా నా చెవిలో రింగ్ అవుతూ ఉంటుంది, ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ యూ ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ యూ అని. అది చాలా సింపుల్ కదా, 2 వర్డ్సే, ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ యూ. అది రింగ్ అవుతా ఉంటుంది నా చెవిలో అంది. తర్వాత నేను తనతో మాట్లాడటం మొదలు పెట్టాను. ఫస్ట్ తర్వాత నా పాపాలు క్షమించి, మా అందరి పాపాలు క్షమించని నేను ఒకే లైన్ లో ప్రార్థన చేస్తాను. అలాగే అయితే తనందరూ నేను ఎప్పుడు నా పాపాలు క్షమించు, అందరి పాపాలు క్షమించు, నేను ఎప్పుడు ప్రేయర్ చేయలేదు, ఇది నేను కొత్తగా వింటున్నాను అనింది. అంటే సరే, ఇట్లా ప్రేయర్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ మనం దేవుని స్తుతించాలి, తర్వాత మన పాపాలన్నీ క్షమాపణ అడగాలి అని చెప్పాను. చెప్తే తను ఇంకా వాళ్ళ అబ్బాయికి చెప్తుందంట ఈరోజు. చెప్తూ అందంట, చూడు ముందు నువ్వు ఎట్లా ప్రేయర్ చేస్తావు, ప్రేయర్ చేసినప్పుడు ఫస్ట్ దేవుని స్తుతించాలి, పెద్ద స్తుతించడం అంటే గొప్ప కష్టమేం కాదు, ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ యూ ఐ థ్యాంక్ యూ ఐ ప్రైజ్ యూ అను
అని చెప్పిందంట. చెప్తే ఓ అంతేనా, సింపుల్, ఓకే నన్ను ఫర్గివ్ చేయని చెప్పేసి అడుగు అని చెప్పిందంట. చెప్తే తను అంటుందన్నమాట, శాంత నువ్వు చేసే సింపుల్ విషయాలు కూడా, సింపుల్ ప్రేయర్స్ కూడా అది ఎంత ఫార్ రీచింగో నా కొడుక్కి చెప్తున్నాను నేను, నా కొడుకేళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడేమో, అది ఎంత మందికి అది నేర్పిస్తున్నామో అదే అని చెప్పేసి చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. నేను ఉట్టి ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ అంతే చెప్తా. అదే వాళ్ళకి అలా ప్రేయర్ చేయాలి, మరి అది నేర్చుకోవటం చాలా ఈజీ కదా. అదే ఒక ప్రేరేపణ. దేవుడు వాళ్ళకి అలా చేయాలి అని ఒక శృంగాన్ని దానిలో సృష్టిస్తున్నాడు. మనం ఎప్పుడు దేవుని స్తుతించే వాళ్ళంగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకి, మనం ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఈ స్తుతి మనకి ఒక ప్రఖ్యాతి కలగజేసే దానిలాగా దేవుడు చేస్తాడు. మరి ఈ రోజు మనందరికీ దేవుడు ఏమనుకుంటున్నాడు, మనం యెహోవాను ఆనందించి ఆయన దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించాలని, మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని మన అనుభవంలో ఉంచాలి అని దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది, ఆయన చిత్తమై ఉన్నది మనందరి పట్ల. మరి ఇలాంటి అనుభవం మనకి రావాలి అంటే మనం ఈ ప్రార్థన చేయాలి. యెహోవా మా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రమే స్వతంత్రించుకొనరని చెప్పుదురు. అలా చెప్పి ఇలా ప్రార్థన చేసి మనం సొలొమోను రాజు గిబియోనులో ఎలాగైతే 1000 దహన బలులు అర్పించాడో అలాంటి కన్నీటి ప్రార్థనతో దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు వివేకము కలిగిన హృదయాన్ని దయచేయి అని అడగాలి. ఎందుకంటే జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, వివేకం వల్ల అది స్థిరపరచబడుతుంది. మనం వివేకం మనం పొందుకున్నట్లయితే కదిలిపోయే పరిస్థితులు మన జీవితంలో రావు. ఎప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఎప్పుడు స్తుతించే వాళ్ళలాగా ఉన్నామంటే మనం ప్రతి బలహీనతను జయించగలుగుతాం. కాబట్టి అది ఒక శృంగం లాగా మనకు ప్రఖ్యాతి తీసుకొచ్చేదిగా ఉంటుంది దేవుని యొక్క స్తుతి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇర్మియా 16:19 లాగా ప్రార్థన చేయాలి. సొలొమోను ఎట్లాగైతే నాకు వివేకం కావాలని అడిగాడో మనం వివేకం కావాలని అడగాలి బాగా. ఇంకా మనం ఎప్పుడు దేవుని స్తుతించే వాళ్ళలాగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆయనలో ఆనందించేలాగా, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మనం ఎక్కేలాగా, మరి మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని మన అనుభవంలోనే ఉంచుతాడంట. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. దేవా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రము, తండ్రి నీకు స్తోత్రము, దేవ నీకు స్తోత్రం, అయ్యా